పేరు ప్రశాంతి, తెలంగాణ వార్తలు 24/7 న్యూస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. మనం ప్రస్తుతం గన్పూర్లోని జెడ్పీఎస్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాము. మనతో పాటు మేడం హెడ్ మిస్ అరుణా కుమారి గారు ఉన్నారు. ప్రస్తుతం వారి యొక్క నుండి మనం గ్రీటింగ్స్ అదేవిధంగా స్కూల్ యొక్క పరిస్థితిని తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం మేము ప్రస్తుతం ఈ ఛానల్ కొత్తగా డెవలప్ అయ్యి మంచి అంటే సరైన న్యూస్ని ప్రజలందరికీ కూడా అందజేస్తుందని ఆకాంక్షిస్తూ మా పాఠశాల జెడ్పీఎస్ఎస్ గన్పూర్ జెడ్పీహెచ్ఎస్ గన్పూర్ స్టేషన్ గర్ల్స్ ఈ పాఠశాలలో 480 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలో ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు 91% హాజరు పరీక్షకి ఉత్తీర్ణులవుతున్నారు. పాఠశాలకి మాకు కొన్ని వసతులు అవసరమై ఉంది. పాఠశాలలో తరగతి గదులు కూడా బాగా నీటి వసతి కూడా సరిగా లేదు పాఠశాలలో. మరి పాఠశాల వసతులను మరి ప్రభుత్వం గుర్తించి స్థానిక నాయకులు కూడా సహకరించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ మా పాఠశాలను మరి ఇంకా ఎక్కువ 480 కంటే ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలకు వచ్చేటట్టుగా మేము చర్యలు కూడా తీసుకున్నామని తెలియజేస్తూ థ్యాంక్ యూ మేడం. ఇంకా మీరు మరి ఇవన్నీ ఇప్పుడు కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ఆహార భద్రత కార్యక్రమం కానీ, పిల్లలకి ఆహారం భోజనం సన్నబియ్యం అన్నం పెట్టడము, ఇవన్నీ మన ప్రియతమ నాయకులు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టారు. ఇవన్నీ సక్రమంగా మన స్కూల్లో కొనసాగుతున్నాయండి. సన్నబియ్యము అందజేసిన దగ్గర నుంచి కూడా విద్యార్థులు ఎక్కువ మంది ఆహారం మధ్యాహ్నం భోజనంగా ఆహారం తీసుకుంటున్నారు. దీనివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. పిల్లల సౌకర్యంగానే అన్ని ఏర్పాట్లు చేసినాము మేము. తర్వాత మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలు కూడా లబ్ధి పొందుతున్నారు. దూరం నుండి వచ్చే పిల్లలకు కూడా ఇది చాలా కన్వీనియంట్గా పిల్లలకి మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుంది. మేడం, మరి ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు మనకి రాబోతుండగా మీరు ఎంత ఉత్తీర్ణతను సంపాదించగలరని ఆశిస్తున్నారు? ఈ సంవత్సరము 10వ తరగతి పరీక్షకు హాజరయ్యే